తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్నారు. అలవి కాని హామీలతో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అతిగతి లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ గట్టిగా నిలదీయడంతో ఓ 17,000 కోట్లతో రుణమాఫీ చేసేసి మామా అనిపించారు రేవంత్ రెడ్డి. కానీ బ్యాంకుల్లో రైతులు చేసిన అప్పు అక్షరాల 49,000 కోట్లు. 17,000 కోట్లు ఏ మూలకు సరిపోవు. అందుకే చాలా మంది రైతులకు 3 విడతలు అయినా కూడా రుణమాఫీ కాలేదు. దీంతో కడుపు మండిన రైతులు రోడ్డెక్కారు. తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతులంతా ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు. ఏకంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి శవయాత్రను రైతులు ఓ గ్రామంలో నిర్వహించారు. రైతులు అసలే కడుపు మండి ఉండడంతో ఇక వారి ఆగ్రహ జ్వాలలను పోలీసులు కూడా అడ్డుకోలేకపోయారు. చోద్యం చూస్తూ ముఖ్యమంత్రి శివయాత్రకు సెక్యూరిటీ కల్పించారు. ముఖ్యమంత్రి శివయాత్రకు పోలీస్ బందోబస్తు నిర్వహించిన వీడియో వైరల్ అవుతోంది. రైతులను ఆపలేక పోలీసులు వెంట వెళ్లిన వీడియో సంచలనమైంది. రేవంత్ రెడ్డికి వచ్చిన పరిస్థితి ఏపీలో చంద్రబాబుకు రావడం ఖాయమంటున్నారు. ఇక్కడ కూడా హామీలు అమలు చేయని బాబుకు ఇదే గతి పట్టడం ఖాయమంటున్నారు.